Welcome to Millionaire Minds. No business background. Just ఫ్రెండ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 50+ ప్రోడక్ట్స్ని తన ఈ-కామర్స్ వెబ్సైట్తో స్టార్ట్ చేశారు. వైల్డ్ బెర్రీ ఆర్గానిక్స్ అనే స్టార్టప్ని స్టార్ట్ చేసిన నిహారిక జర్నీ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చదువుకున్నది టెక్నాలజీ అయినా నాకు హ్యుమానిటీస్ అంటే చాలా ఇష్టం. మైనింగ్ ఇంజనీర్గా మొదలైన నా కెరియర్లో ఎన్నో మలుపులు. ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తూ ఉన్న నాకు ఇండియా వచ్చేయాలన్న కోరిక. ఫోటోగ్రఫీ ఇష్టమైన నాకు స్టార్టప్ పెట్టాలని ఒక ఆశ. అయితే ఈ డిఫరెన్స్ని నేను స్ట్రెంగ్త్గా మార్చుకున్నాను. ఇండియాలో చాలా ట్రావెల్ చేసి ఎంతో తెలుసుకున్నాను. మన కల్చర్, మన ఎథ్నిసిటీ అండ్ డైవర్సిటీతో ముడిపడి ఉన్న ఫుడ్తో చాలా కనెక్ట్ అయ్యాను. అదే ఎక్స్పీరియన్స్ వైల్డ్ బెర్రీ ఆర్గానిక్స్కి మూలమైంది. బాగున్నానండి. హౌ ఆర్ యూ సుమి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి వైల్డ్ బెర్రీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వైల్డ్ బెర్రీ ఆర్గానిక్స్. నేను వైల్డ్ బెర్రీ ఆర్గానిక్స్ స్టార్ట్ చేయకముందు వెన్ ఎవర్ ఐ హ్యాడ్ టు గివ్ అన్ అవతార్ నేమ్ ఫర్ మై సెల్ఫ్, ఐ యూస్ టు చూస్ వైల్డ్ ఫ్లవర్ యాజ్ మై ఆల్టర్ నేమ్. సో అట్లా నాకు ఆ వైల్డ్ అన్న వర్డ్తో కనెక్షన్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఆర్గానిక్, ఎనీథింగ్ విచ్ గ్రోస్ వైల్డ్ ఈజ్ యూజువలీ ఆర్గానిక్, దర్ ఇస్ నో కెమికల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దట్స్ వై వి చోస్ వైల్డ్ బెర్రీ ఆర్గానిక్స్. ఎట్లా వచ్చింది అసలు ఈ ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది? ఫస్ట్ నుంచి ఉండిందా అట్లాగా? చిన్నప్పటి నుంచి కూడా నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఐ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ప్లాంట్స్తో. అండ్ స్కూల్లో కూడా మాకు ఎన్జీసీ అని గ్రూప్ ఉండేది. సో ఎన్వైర్న్మెంట్ అవేర్నెస్ అన్నది ఆ గ్రూప్లో ఎక్కువ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. సేవ్ ట్రీస్ అని, డోంట్ జనరేట్ వేస్ట్ అని చెప్పి. సో ఇవి కాకుండా నేను ఐఎమ్ అ మైనింగ్ ఇంజనీర్. ఐ వర్క్డ్ ఇన్ అ మైన్ అండ్ దిస్ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ నేను ఇండియాకి వచ్చేసిన తర్వాత ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఇన్ ద సోషల్ సెక్టర్, డెవలప్మెంట్ సెక్టర్లో. So I worked in education, I worked in governance related companies, and after that my paths led me to this organic side. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్గా ఈ మైనింగ్ ఇది అనేది స్టాప్ చేసేసారు. యా. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ నిహారిక? పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనేనండి. అండ్ దెన్ యూ ఏంటి మీ స్టడీస్ ఏంటి అసలు? ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్. ఇక్కడ హైదరాబాద్లో చైతన్యలోనే చదివాను. అండ్ దాని తర్వాత వెంట్ టు ఆస్ట్రేలియా. దెన్ ఐ కేమ్ బ్యాక్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఇండియా. అండ్ ఐ థింక్ ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇండియాలో బాగా ట్రావెల్ చేశాను. ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. సో లాక్డౌన్ అప్పుడు ఇంకా హైదరాబాదే. అచ్చా, ఓకే. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి వైల్డ్ బెర్రీ స్టార్ట్ చేసి లాక్డౌన్లోనే స్టార్ట్ చేసాము. సో 2.5 years అవుతుంది. 2.5 years అవుతుంది. ఎలా అనిపిస్తుంది జర్నీ? సో ఫార్ ఇట్స్ బీన్ గుడ్. ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్, like-minded people. So I'm enjoying it so far. ఎందుకని అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఇట్లా మైనింగ్ ఇంజనీర్గా ఉన్నారు, యూ హ్యావ్ సీన్ ద వరల్డ్, అదంతా చూసి ఆల్ ఆఫ్ ఎ సడన్ కదా, అంటే లాక్డౌన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా మన మైండ్ సెట్లో ఆలోచించడానికి? అలాగే నేను లేదు. జస్ట్ బిఫోర్ లాక్డౌన్ ఓన్లీ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఇట్. And lockdown kind of I think pushed us all to do things which we have been thinking about for a long time. గో స్లో డౌన్. యా. చాలా మందికి ఇప్పటికి కూడా కంబూచా అనే వర్డ్ తెలియదు. అసలు కంబూచా అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మాత్రమే దాన్ని తాగడానికి ఇష్టపడతారు, అసలు దాని గురించి తెలియదు కూడా. ఇప్పుడు ఈవెన్ దో 2023లో హైదరాబాద్ క్రౌడ్లో కూడా ఒక నీష్, ఒక పర్సంటేజ్, మేబీ 2%, 3% అట్లా ఉన్నారు. ఎట్లా అనిపించింది ఈ కంబూచా అనేది వర్కౌట్ అవుతుంది నేను స్టార్టప్గా స్టార్ట్ చేస్తే అని? కంబూచా మేము కూడా లాక్డౌన్లో స్టార్ట్ చేసాము. చాలామంది ఐ థింక్ బేకింగ్ చేసేవాళ్ళు, కొత్త రెసిపీస్ ఏవో ఒకటి చూసి ట్రై చేసేవాళ్ళు. సో మేము కూడా సొంతంగా ఇంట్లో తాగడానికి అన్నట్టు ట్రై చేసాము. మాకు నచ్చింది. అండ్ కూల్ డ్రింక్కి ఇట్స్ మంచి ఆల్టర్నేటివ్.
కూల్ డ్రింక్స్ మేము ఎప్పటి నుంచో కూడా తాగడం మానేసాము. ఓకే. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్తగా ఒక ఫిజీ డ్రింక్ ఇంట్లోకి వచ్చేసరికి యూఆర్ సో ఎక్సైటెడ్ దట్ దిస్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ అ ప్లాస్టిక్ బాటిల్, మనం సొంతంగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐ లవ్ ఫ్రూట్స్, సో ఐ గాట్ టు ట్రై డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ ఫ్రూట్సే కాదు, ఇందులో ఫ్లవర్స్ కూడా యూజ్ చేస్తాం, స్పైసెస్ కూడా యూజ్ చేస్తాము. సో ఆ డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్న ఎక్స్పెరిమెంట్ చేయడం ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అండ్ మా ఇంట్లో మా తమ్ముడికి కూడా చాలా ఇష్టం, మా సిస్టర్కి కూడా చాలా ఇష్టం. అట్లా మెల్లమెల్లగా మా ఫ్రెండ్స్కి నచ్చింది. నేను అప్పట్లో మిల్లెట్స్ ప్రమోట్ చేద్దామని చెప్పి మేము ఒక మిల్లెట్ ప్రోడక్ట్ చేసాం, విచ్ ఇస్ ఆర్ రాగి హాట్ చాక్లెట్ యాజ్ వెల్. అది స్టార్ట్ చేసాం, కానీ దానికన్నా మా కంబుచానే ఎక్కువ పికప్ అయింది, అందరు కూడా ఇదే ఇష్టపడుతున్నారు. సో ఫార్ ఇట్స్ అ స్మాల్ పర్సంటేజ్, బట్ దెర్ ఈస్ గుడ్ డిమాండ్ ఫర్ కంబుచా, రైజింగ్ అవేర్నెస్. ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇంతకు ముందు ఈ కొంబుచా బ్రాండింగ్ అట్లాంటివి ఏమైనా? సో మేము స్టార్ట్ చేసినప్పుడు టెరెసన్ కెఫే దగ్గరే మేము టేస్ట్ చేశాను. దీనికి ముందు నేను పూణేలో ఒకసారి టేస్ట్ చేశాను. అసలు ఆస్ట్రేలియాలో కంబుచా టేస్ట్ చేశాను అన్నది నాకు కూడా గుర్తులేదు, పేరు అన్నది గుర్తులేదు నాకు. లాక్డౌన్లోనే అది మళ్ళీ రీకాల్ అన్నదే అయ్యింది. సో ఐ వుడ్ సే నేను కంబుచా ఒక లాస్ట్ 3 years నుంచే ఐఎమ్ అవేర్ అబౌట్ ఇట్. అండ్ ఈ 3 yearsలో చాలా మంది కొత్త వాళ్ళు నేర్చుకున్నారు దీని గురించి. చెప్పాను కదా, ఇప్పుడు ఒక పర్సంటేజ్ మాత్రమే తెలుసు కంబూచా అంటే. ఇప్పుడు తెలియని వాళ్ళకి అసలు కంబూచా ఎందుకు తీసుకోవాలి మనం, కంబూచా ఎందుకు సబ్స్టిట్యూట్ ఫర్ ద కూల్ డ్రింక్స్? ఇప్పుడు మీరే అన్నారు చాలా మంది ఇప్పుడు అవేర్, ఇప్పుడు ఆ హెల్దీ సెక్షన్ ఉండే వాళ్ళందరూ కూల్ డ్రింక్స్ మానేస్తారు ఖచ్చితంగా, అది తాగరు. బట్ ఇంకా బిర్యానీలు తినేవాళ్ళు లేకపోతే ఫ్రైడ్ రైస్లు తినేవాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు వెంటనే అది కూల్ డ్రింక్ తాగడం అనేది ఒక చాలా నార్మల్ కామన్ విషయం. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఎందుకు తాగాలి అసలు? సో అసలు అంటూ కంబుచా అన్నది ఇక్కడ మీరు చూడొచ్చండి, స్కోబీ ఉంది ఇక్కడ ఇందులో. సో దీన్ని టీతో చేస్తాము, ఇందులో టీ షుగర్ వేస్తాము. కానీ చాలా మంది షుగర్ గురించి కూడా కొంచెం హెసిటేట్ అవుతుంటారు. కూల్ డ్రింక్ లో మాత్రం తాగుతారు కానీ ఇందులో షుగర్ ఉందంటే హెసిటేట్ అవుతారు. సో అయితే ఇందులో టీ షుగర్ వేసి మన మైక్రోబ్స్, అందులో బ్యాక్టీరియాస్ అండ్ ఈస్ట్స్ వేసి ఫర్మెంట్ చేస్తున్నాము. ఇది ఎందుకు హెల్దీ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియాస్ అండ్ ఈస్ట్స్. దీనివల్ల మనము ఆ లిక్విడ్ని తాగడమే ఆ బ్యాక్టీరియా ఈస్ట్ కన్జ్యూమ్ చేయడానికి తాగుతున్నట్టు తాగితే హెల్త్కి మంచిది. అదర్వైజ్ కూడా మనకి డ్రింక్స్ అవి న్యాచురల్లీ కార్బోనేట్ అవుతున్నాయి ఫర్మెంట్ అవ్వడం వల్ల. సో దట్ ఈస్ మేకింగ్ ఇట్ అ ఫన్ డ్రింక్. సో ఇది చాలా మంది అడుగుతుంటారు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలని చెప్దాం ఇప్పుడు. ఐ లైక్ దిస్ ఫ్లేవర్. ఏంటిది? హైబిస్కస్. ఓకే. సేమ్ నేను ఇలాంటిదే గోంగూర ఫ్లవర్ తో కూడా చేసేది ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ రెండు ఉంటాయి. స్పైసెస్ కూడా వేస్తాము, లైక్ జింజర్, సమ్ టైమ్స్ సినమన్, రోజ్మెరీ ఇలాంటివి డిఫరెంట్ స్పైసెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో కొంతమంది ఎర్లీ మార్నింగ్ తాగాల, పరగడుపున తాగాల అని అడుగుతారు. అదొక్కటి మాత్రం చేద్దాం చెప్తూ ఉంటాను నేను, ఎందుకంటే ఇవి అన్ని కొంచెం ఎసిడిక్ ఫర్మెంట్స్ కాబట్టి అందరికీ నేనైతే ఫస్ట్ వాటర్ తాగండి మీరు పొద్దున్న లేవగానే. మామూలుగానే రోజు ఏమన్నా తింటున్నప్పుడు, తినే ముందో, తింటున్న దానితో పాటు, తిన్న తర్వాత ఎప్పుడన్నా తాగండి, కానీ అదే పనిగా హెల్దీ డ్రింక్ కాబట్టి పొద్దున్నే తాగేయాలి అని ఏం పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాను. ఇదొకటి మనకి షుగర్తో చేసే ప్రోబయోటిక్ డ్రింక్ కాబట్టి మేము సాల్ట్తో కూడా ప్రోబయోటిక్ డ్రింక్స్ చేస్తున్నాము, విచ్ ఇస్ సోల్ కడి. ఇందులో బయోసాల్ట్ యూజ్ చేస్తున్నాం. బయోసాల్ట్ ఒకటి, అండ్ మీ ప్రోడక్ట్ కంబూచా ఒకటి, ఇంకేమైనా ఉన్నాయా? కంబూచాను హాట్ చాక్లెట్ కాకుండా మేము ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది బాడీ బటర్స్ చేస్తున్నాము. వీ హ్యాడ్ organic shea butter and cocoa butter which was imported from Africa, and ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఇచ్చినప్పుడు వింటర్స్లో ఇవి స్కిన్కి చాలా మంచిది. అండ్ దీస్ ఆర్ ఎడిబుల్ క్వాలిటీ అనమాట, ఎడిబుల్ క్వాలిటీ. ఇవన్నీ కూడా మనకి వీగన్ బటర్స్. చాలా మంది ఇది మిల్క్ ప్రోడక్ట్స్ అని కూడా అడుగుతుంటారు. దీస్ ఆర్ వీగన్ బటర్స్. కెన్ ఐ స్మెల్ ఇట్? యా. సో ఇది కోకో. ఓకే. ఇందులో ఏమి ఎసెన్షియల్ ఆయిల్ వాడలేదు, వెరాజ్ దీంట్లో మేము టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వాడతాం. అచ్చా, ఎసెన్షియల్ వాడినప్పుడు, ఆయిల్ వాడినప్పుడు ఇంకా కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుంది మీకు. అది మీకు న్యాచురల్ చాక్లెటీ స్మెల్ వస్తుంది. ఇది లెమన్, టీ ట్రీ ఆయిల్. ఓకే. సో ఎందుకంటే షియా బటర్కి కొంచెం న్యాచురల్ స్మెల్ ఒకటి ఉంటుంది, అది అందరికీ అంత ఇష్టపడరు అనమాట.
సో ఇవి న్యాచురల్ ఆర్గానిక్ బటర్ అని చెప్పి అమ్ముతుంటే అది ఎలా యూస్ చేసుకోవాలి అన్నది తెలియకుండే అనమాట చాలా మందికి. అందుకని వీ స్టార్టెడ్ విప్పింగ్ ఇట్ అప్ అండ్ మేకింగ్ ఇట్ అ బాడీ బటర్ సో దట్ ఇట్స్ స్మూత్, స్కిన్ మీద ఇమీడియట్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి వస్తుంది అనమాట. ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్ బట్ వీ రియలైజ్ దట్ రా ఇంగ్రీడియంట్స్ మార్కెట్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రాసెస్ ప్రోడక్ట్ మార్కెట్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ అస్ as well. ఇదంతా బాగానే ఉంది. అంటే ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం ఫస్ట్ అసలు ఒక పెద్ద మ్యాటర్. అయితే దీని అంతటికి మూలం ఎక్కడో ఒకసారి అనిపిస్తుంది కదా, అంటే నేను చేసింది చాలు, ఇప్పుడు సమ్వేర్ యువర్ వర్కింగ్ ఇన్ అదర్ కంట్రీ, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే అది. అప్పుడు అనిపించిందా అంటే ఇంకా చాలు, నేను వర్క్ చేసి నేను ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలి, నాది అంటూ ఒక ఓన్ బ్రాండ్ కావాలి అని ఎట్లా అనిపించింది? లేకపోతే చిన్నప్పుడే అలా ఉందా అట్లాంటి మైండ్ సెట్? చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ సంహవ్ మన ఎడ్యుకేషనల్ సిస్టంలో అది అట్లా లేదు. 10th తర్వాత +2 తర్వాత గ్రాడ్ తర్వాత పోస్ట్ గ్రాడ్ అండ్ దెన్ జాబ్ 2 years. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు మా పేరెంట్స్ వైపు నుంచి అంత ప్రెషర్ లేకుండే నువ్వు ఇదే చేయాలి అని చెప్పి. మోస్ట్లీ ఐ మేడ్ ద చాయిసెస్ బట్ దెన్ అవర్ సిస్టమ్ హస్ డిజైన్ ఇన్ సచ్ వే దట్ వి ఆల్ ఎండ్ అప్ మేకింగ్ చాయిసెస్ అకార్డింగ్ టు ద సిస్టమ్. సో అట్లా నేను ఇంజనీరింగే తీసుకున్నాను. బట్ ఆన్ మై రిఫ్లెక్షన్స్ నౌ మేబీ నేను హ్యుమానిటీస్ తీసుకుని ఉండాల్సిందేమో. కానీ ఇది ఏమన్నా సొంతంగా చేయాలి అన్నది నేను ఇండియా వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రయింగ్ అవుట్. ఇంకా సో డ్యూరింగ్ ద పాండమిక్ ఓన్లీ యూ కేమ్ బ్యాక్ టు ఇండియానా? జస్ట్ లేదు I worked in 2 startups in India. Acha, okay. So 3-4 years I've worked in other companies. ఎందుకంటే నాకు ఫస్ట్ జాబే ఆస్ట్రేలియాలో రావడం వల్ల ఇండియాలో వర్క్ చేయడం, పీపుల్తో డీల్ చేయడం అన్నది ఇంకా ఐడియా లేకుండే. సో డైరెక్ట్ వచ్చేసి స్టార్ట్ చేసేంత ధైర్యం లేదు. సో ఐ వర్క్డ్, ఐ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు డూ సంథింగ్. కానీ ఏం చేయాలి అన్నది చాలా మందికి ఐడియా ఉంటుంది. ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది కానీ ఏం చేయాలి, మనకి చాలా మందికి మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగని ఫోటోగ్రఫీ పేజ్ స్టార్ట్ చేసి అదే పర్స్యూ చేయాలి అన్నది సమ్హౌ దట్ డిడ్ంట్ గెట్ పుష్డ్. వర్సెస్ ఈ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ కానీ గార్డెనింగ్ కానీ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో మేము బ్లాగ్ లాగా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ థింక్ దట్ ఫోటోగ్రఫీ ఈజ్ వాట్ హెల్ప్డ్ అస్ కనెక్ట్ విత్ అదర్ పీపుల్. ఓకే. సో అలా ఫోటోలు బాగా పెడుతున్నాను అని చెప్పి చాలా మంది ఈ ఫోటో బాగుంది అని అంటే పేజ్ లో ఉన్న ఫోటోస్ అన్ని మీరు తీసినవేనా? అన్ని ఫోన్ లో తీసేవే. చాలా కలర్ఫుల్ గా ఉంది, బాగుంటుంది పేజ్. థ్యాంక్ యూ. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఎట్లా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంత పెట్టాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో కొంచెం పెడదామా, కొంచెం పెడితే అందరికి చీప్ అయిపోతానేమో, మళ్ళీ దీనికి తక్కువ బ్రాండింగ్ ఇది ఇస్తుందేమో అని అనిపిస్తుంది. సో మీ ఐడియాలజీ ఎలా ఉంది? అకార్డింగ్ టు దాట్ హౌ మచ్ ఇన్వెస్ట్ యూ కెప్ట్ ఇన్ యువర్ స్టార్ట్అప్? సో మేము స్టార్ట్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్తోనే స్టార్ట్ చేసాము, ఫెస్టివల్ గిఫ్టింగ్ కోసం చేసాము కాబట్టి. సో నేను మా కజిన్స్తో కలిసి వీ పూల్డ్ ఇన్ ఫండ్స్, ముగ్గురం కలిసి వీ స్టార్టెడ్ విత్ లైక్ 10,000 పెట్టాము. మేము ప్రాఫిట్ అంత రాలేదు ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి, బట్ వీ గాట్ సమ్ సేల్స్ డన్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ కాన్ఫిడెన్స్తో అండ్ రొటేషనల్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఎంత ఇన్వెస్ట్ చేసామో కొంచెం రిటర్న్ వచ్చింది. సో వీఆర్ ఇన్వెస్టింగ్ ద సేమ్ అమౌంట్, యాడింగ్ అనదర్ స్మాల్ అమౌంట్ టు ఇట్. అట్లానే మేము చాలా కన్జర్వేటివ్గానే వీ గ్రూ అండ్ కరెంట్లీ it's just me running the brand. We do not have an offline store, so our expenses are mostly procurement related costs. Okay, so it is online business. It's an online business. And you are the founder, you don't have any other No. partners కానీ ఎవరు లేరు? Family members help, friends help once in a while, but నేను ఒకదాన్నే హ్యాండిల్ చేస్తున్నాను. సో ఈ కంబోచా ఇవన్నీ కూడా మీరే ఇంట్లో చేస్తున్నారు? ఈవెంట్స్ అప్పుడు I get help from other people, but otherwise most of the other times it's just me. ఇప్పుడు ఎవరైనా అంటే తెలియని వాళ్ళకి కొంచెం కొత్తగా వస్తారు, మీరు వచ్చినప్పుడు వాళ్ళకి టేస్టింగ్ కోసం ఇస్తూ ఉంటారు, ఆ ఎక్స్ప్లెయిన్ చేయడము కొంచెం టైం పడుతుంది కదా, ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కొత్తగా ఇదేంటి, ఎందుకు ఇది అని చెప్పి ఇట్లా అడుగుతూ ఉంటే ఎనీ టైమ్ యూ గాట్
ఏమన్నా ఇంకా తెలీదా, లేకపోతే అట్లా ఏమన్నా అనిపిస్తుంది? లేదండి, అట్లీస్ట్ సోఫార్ ఇంకా అనిపించలేదు. నేను ఇప్పటికే ఐ థింక్ ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏంటంటే అది వాళ్ళు జెన్యున్గా వాళ్ళకి ఇంట్రెస్ట్గా అడుగుతున్నారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఊరికేనే అడిగితే వాళ్ళు ఊరికే అడుగుతున్నారని తెలిసిపోతుంది, ఇప్పటికల్లా తెలిసిపోతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు షార్క్ ట్యాంక్లో చాలామంది కంబుచా పిచెస్ చేశారు కాబట్టి అవేర్నెస్ పెరిగింది. నేను షార్క్ ట్యాంక్లో చూసాను అని అంటున్నారు. సో దే ఆర్ రెడీ టు అట్లీస్ట్ ట్రై. కొన్నిసార్లు నేనే శాంపుల్ ఆఫర్ చేసినా కూడా వద్దులేండి, ఇప్పుడే వద్దులేండి అంటారు. కొంతమంది భయపడతారు ఇంకా కూడా. అండ్ చాలా మంది కంబుచా టేస్ట్ చేసినప్పుడు కొంచెం కళ్ళులాగా అనిపిస్తుంది అని అంటారు. ఆ అసోసియేషన్తో కూడా వాళ్ళు భయపడతారు అనమాట. మిలియనీర్ మైండ్స్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇంకా జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ బిజినెస్, ఇంకా ఏం ఫుల్ టైమ్ ఇదే చేస్తున్నాను. అండ్ మై మెట్రిక్ on how long I'll do this business is as long as I enjoy doing it. One part I enjoy is making the products, other part I enjoy is meeting people, and if they appreciate it, I enjoy that gratification as well. Double happiness with the money. సో ఇదేంటి చేయడానికి ఎంత టైం పడుతుంది? కంబుచా ఫర్మెంట్ చేయడానికి జనరలీ 1 week to 2 weeks పడుతుంది. అండ్ ఇట్ స్టేస్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ అప్ టు 3 months. ఇంకా వర్క్ షాప్స్ అట్లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తుంటారా? ఇప్పుడు చాలా మంది చేస్తున్నట్టున్నారు కదా ఈ కంబుచా వర్క్ షాప్స్. ఒక్క వర్క్ షాప్ చేశాను యాక్చువల్లీ ఒకసారి నేక్నాంపూర్ లేక్ దగ్గర. వెళ్ళాక చేయరు అనుకుంటా చాలా మంది కదా, జస్ట్ వర్క్ షాప్ లోనే తెలుసుకుంటారు కానీ బట్ దే డోంట్ డూ అనుకుంటా. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ ప్రాబ్లీ రీచ్ అవుట్. వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసేసిన తర్వాత నేను చేశాను అది ఇలా అయ్యింది అంటే ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ దెమ్. దానికి ముందే క్లాస్ కావాలి, ఎలా చేయాలో చెప్పండి అంటే ఐ హెసిటేట్ బికాస్ సేమ్ రీజన్. అంతా విని వాళ్ళ తర్వాత చేయకపోతే ఆ ఎఫర్ట్ నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎన్ సైంటిస్ట్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ కదా, అంటే కొత్తది ఒకటి కిచెన్ లో కూడా అంతే కదా. ఇప్పుడు ఇది మార్కెట్లోకి ఈ బ్రాండ్ని తీసుకెళ్లడం అబోవ్ ఆల్ అసలు ఇది ఒక పెద్ద ఇంకొక స్ట్రగుల్. అప్పుడు మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే మీకు ఏంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి ఫేస్ చేశారు ఇక్కడ ఇండియన్ మార్కెట్లో? ఏమన్నా ఛాలెంజెస్ అనిపించాయా మీకు? సో ఒకటి వచ్చి మనకి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్గానిక్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఎవరికైనా నచ్చినప్పుడు, అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ కంబుచా కొత్తది కాబట్టి చాలామంది షేర్ చేస్తారు, ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ, ఇది బాగుంది అని చెప్పి. సో మెయిన్లీ మాకు ఆర్గానిక్ రీచ్ అయింది ఇప్పుడు దాకా. అండ్ ఇది కాకుండా మేము పాపప్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసాం లాస్ట్ 1-2 years. సిన్స్ వీ డు నాట్ హ్యావ్ అన్ ఆఫ్లైన్ షాప్, ఇన్ పర్సన్ ఎవరన్నా కలవాలన్నా టేస్టింగ్ చేయించాలన్నా పాపప్ మార్కెట్స్ హ్యావ్ రియలీ హెల్ప్డ్ అస్. ఇంకొకటి ఐ థింక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. We have given our samples. It has been again ఈ markets promotions అప్పుడే we have reached out to influencers. Most of them generally are very kind. Event ఒక్కసారి అనే కాదు, they also place orders later, and so far that has helped us. We have tried doing paid ads, that did not work for us. I don't know, maybe going forward we'll give it a try again. ఈ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కాంపిటీటర్స్ ఉంటారు. మీకు మీ ప్రోడక్ట్కి వైల్డ్ బెర్రీ ఆర్గానిక్స్కి మిగిలిన ప్రోడక్ట్స్కి మిగిలిన కంబుచా ప్రోడక్ట్స్కి ఏమైనా మేజర్ డిఫరెన్స్ ఉందా అంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది ఒకటేనండి, మా కంబుచా తాగిన వాళ్ళంతా కూడా దిస్ ఈస్ ద మోస్ట్ టేస్టియస్ట్ కంబుచా ఐ హ్యావ్ హ్యాడ్ అని అన్నారు. మెయిన్లీ ఏంటంటే నాకు నచ్చిన టేస్ట్ వాళ్ళకి నచ్చుతుంది. మా కంబుచాలన్నీ కూడా ద నాట్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, ద నాట్ ఎక్స్ట్రీమ్లీ సార్, కొంతమందివి చాలా పుల్లగా ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు అమెజాన్లో కూడా కంబుచా దొరుకుతుంది, చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. ఎక్కడో చేసి మీకు కంబుచా ఇక్కడ దాకా పంపిస్తున్నారంటే, ఇప్పుడు మిల్క్ ఎక్కడో తీసి మీకు ఇక్కడ దాకా పంపిస్తున్నారంటే మీరు ఒప్పుకుంటారా అది ఫ్రెష్గా ఉందని? ఏదో కలిపారు ఇందులో అని అనుకోరు. సో ఏదో కలపడం కాదు కానీ మోస్ట్లీ పాస్చరైజ్ చేస్తారు, విచ్ ఇస్ మనం కంబుచా హెల్దీ డ్రింక్ ప్రోబయోటిక్స్ కోసం తాగుతున్నాం. అది పాస్చరైజ్ చేసినట్టయితే వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డ్రింకింగ్ వెన్ ఇట్స్ నాట్ ప్రోబయోటిక్? సో ఇదొకటి చూసుకోవాలి మనం ఎప్పుడన్నా కంబుచా ఆర్డర్ చేస్తున్నప్పుడు. అవి డ్రింకింగ్ రా కంబుచా, అందులో లైవ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయా లేదా, ఆర్ ఇస్ ఇట్ పాస్చరైజ్డ్ అన్నది చూసి వీ కెన్ చూస్. ఎందుకు ఈ మధ్య ఈకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ అండ్ ఆర్గానిక్ అని చెప్పి ఇట్లాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ ఎక్కువ మార్కెట్ అవుతుంది అని ఒక అంటూ ఉన్నారు కదా, గ్రీన్ వాషింగ్ కూడా చేస్తున్నారు. సో దానికి ఏంటి ఆన్సర్? మీ ఎప్పుడు కూడా ఐ థింక్ బిఫోర్ పాండమిక్ కూడా దెర్ వాజ్ అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ కేర్డ్ అబౌట్ ఇట్, ఆర్గానిక్ గురించి కానీ సస్టైనబుల్ గురించి కానీ. ఐ థింక్ మనకి కరోనా వచ్చినప్పుడు అందరూ రియలైజ్ అయ్యారు, ఒకటి మనం హెల్త్
సరిగ్గా చూసుకోవట్లేదు అని. అండ్ ఇంకొకటి మనం నేచర్ని అదే రిజ్యువినేట్ చేసేసుకుంటుంది నేచర్ అని చెప్పి వీ కాంట్ కీప్ పొల్యూటింగ్, నేచర్ విల్ రివోల్ట్ అగేన్స్ట్ అని అర్థమైంది. సో ఐ థింక్ నౌ పీపుల్ ఆర్ లైక్ నో, ఐ డోంట్ వాంట్ టు బీ కేర్లెస్ లైక్ దట్, ఐ వాంట్ టు బీ మోర్ కాన్షియస్, ఐ వాంట్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ అని అందరు ఫీల్ అవుతున్నారు. కాబట్టి దే ఆర్ చూసింగ్, వెతుకుతున్నారు ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేశారు, దీనివల్ల పొల్యూషన్ ఎంత అవుతుంది, కార్బన్ ఫుట్ ప్రింట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చూసి కొంటున్నారు. సో ఆ కాన్షియస్ కస్టమర్ బేస్ అన్నది దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు నర్చర్. అందరూ కూడా మీరు క్వశ్చన్స్ అడగండి, ఊరికేనే చీప్గా వచ్చేసిందా, చీపెస్ట్ ప్రోడక్ట్ కొంటున్నామా అన్నది కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి కార్బన్ ఫుట్ ప్రింట్, ప్లానెట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. సో నిహారిక, ఇప్పుడు ఏంటిది మార్కెట్ ప్లేస్ ఏమన్నా స్టోర్ ఉందా, లేదంటే ఆన్లైన్ స్టోరేనా ఇది? సో మాది వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్లో కూడా వీ హ్యావ్ 2 different ones. వీ హ్యావ్ యూజ్డ్ వన్ ఫర్ పాన్ ఇండియా అండ్ వన్ ఫర్ లోకల్ డెలివరీస్. సో మేము పాన్ ఇండియా కోసం ఇన్స్టామోజో వాడుతున్నాము అండ్ లోకల్ డెలివరీస్ కోసం స్విగ్గీ మినీస్ వాడుతున్నాము. సో ఇవి 2 కూడా సెటప్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం దెర్ వాజ్ నో కాస్ట్ ఇన్వాల్వ్. సో వీ వర్ రెడీ టు ట్రై సంథింగ్ న్యూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రెండింటి మధ్యలో మేము చాలా ట్రై చేసాం కూడా. జస్ట్ లైక్ వీ స్టార్టెడ్ సంథింగ్ న్యూ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ ట్రయింగ్ టు ప్రొవైడ్ మార్కెట్ ప్లేసెస్. సో మేము చాలా ట్రై చేసాం ఇన్ బిట్వీన్, అవి కూడా క్లోజ్ అయిపోయినాయి. సో ఆఫ్టర్ ఆల్ ద ట్రయల్స్ వీఆర్ నౌ సెటిల్ విత్ దీస్ 2. ఈ వెబ్సైట్లో ఆర్డర్స్ వచ్చినప్పుడు అన్నీ మేమే హ్యాండిల్ చేస్తున్నాం అనమాట, ప్యాకేజింగ్ నుంచి డిస్పాచ్ వరకు. బట్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అసోసియేటెడ్ సర్వీస్. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు షిప్పింగ్కి షిప్ రాకెట్ సర్వీస్ ఉంది, లేకపోతే ఇండియా పోస్ట్ సర్వీస్ ఉంది. అండ్ ప్యాకేజింగ్కి మేము యాక్చువల్లీ ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అని ఇనిషియల్లీ వీ యూస్ టు ప్రమోట్ దాట్. బట్ లేటర్ మేము కూడా నేర్చుకుంది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రీయూజబుల్ ప్లాస్టిక్, వీ షుడెంట్ మేక్ ప్లాస్టిక్ ద విలన్ అన్నది కూడా నేర్చుకున్నాము. సో నౌ వీ ఎంకరేజ్ అ లాట్ ఆఫ్ రీయూస్డ్ ప్యాకేజింగ్. మేము ఎవరి దగ్గరైనా లెఫ్ట్ ఓవర్ బ్యాగ్స్ కానీ బాక్సెస్ కానీ ఉంటే వీ ట్రై టు టేక్ దెమ్, క్లీన్ దెమ్ అండ్ రీయూజ్ దెమ్. కంబుచా బాటిల్స్ కూడా వీ టేక్ రిటర్న్స్ అండ్ వీ రీయూజ్ ద బాటిల్స్. ఓకే, ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, అంటే మీరు ఒక్కరే చేస్తున్నారు ఆబ్వియస్గా. ఇప్పుడు ప్యాకేజింగ్ ఇట్లాంటివన్నీ, మళ్ళీ ఇవి కూడా కంబోజా చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇంతకు ముందు ఏదైనా ఒక చిన్న స్టార్టప్ పెట్టినా కానీ ఎక్కువ మంది మనుషుల్ని మనం హైర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ తక్కువ అయింది. ఎప్పుడైతే వెబ్సైట్స్ ఇట్లాంటి ఆన్లైన్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, దాని గురించి ఏమంటారు అసలు మీరు? అంటే కంఫర్టబుల్గా ఉందా ఇదే మీకు? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో కరెంట్లీ నేను జస్ట్ ఆన్ రిక్వైర్మెంట్ బేసిస్ హెల్ప్ తీసుకుంటున్నాను. సో మా యూజువల్ బిజినెస్కి కావాల్సింది టైం నేను ఇవ్వగలుగుతున్నాను. బట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్, ఇప్పుడు స్కేల్ పెంచాలి అనుకోండి, పార్ట్ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు హైర్ సమ్ వన్ హూ కెన్ హెల్ప్ మీ విత్ ద ప్యాకేజింగ్. సో ఇప్పుడు ఒక ఫెస్టివల్కి గిఫ్టింగ్కి తీసుకున్నాం అనుకోండి, ఐ నీడ్ హెల్ప్ ఓన్లీ ఫర్ 2 to 3 days. సో వీ ఆల్సో హ్యావ్ సర్వీసెస్ లైక్ డైలీ లేబర్ యాప్ in which you can take rent services for just 1 or 2 days as well. So it's just different way of working ముందర్ కన్నా because of the availability of so many services. ఒక్కొక్కసారి ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది టైమ్లీ సర్వీస్ హెల్ప్ దొరకనప్పుడు. అలాంటప్పుడు అనిపిస్తుంది, అమ్మ ఇవన్నీ ఇంక చేయకూడదు, మానేయాలి అని చెప్పి. బట్ హ్యావింగ్ అ గుడ్ స్ట్రాంగ్ టీమ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. ఇవన్నీ చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? సో నేను స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై మై ఫ్రెండ్ దీప్తి. షీ హ్యాడ్ అన్ ఆర్గానిక్ స్టోర్ ఇన్ లక్నో. సో నేను లక్నోలో తన్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళ స్టోర్ చూశాను. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా మన ఆయుష్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. సో లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్. సో నా ఇంట్రెస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఈ మార్కెటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసేటప్పుడు అంటే డిఫరెంట్వి ఉన్నాయి కదా, సో అట్లాంటి దాంట్లో ఫస్ట్ ఇచ్చేసేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ ఇవన్నీ ఉంటాయి ఇనీషియల్గా. సో అప్పుడు ఏంటి అసలు ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేస్తారా? నేను ఇప్పటికీ నా మార్కెటింగ్ కరెక్ట్గా చేస్తున్నానో లేదో నాకు తెలీదు. బట్ సో ఫార్ వాట్ ఎవర్ రీచ్ ఇస్ దేర్, టచ్ వుడ్ హ్యాస్ బీన్ గుడ్. బట్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఇది ఉంటుంది, సేల్స్ అవుతున్నంతసేపు బాగానే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకు ఇన్ని ఆర్డర్లు ఒకటే రోజు వచ్చేసినాయి అని కూడా అనిపిస్తుంది. బట్ దేర్ విల్ బీ అ ఫ్యూ డేస్ వేర్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఆర్డర్స్, రీజన్ తెలీదు. అదే, సో కమింగ్ టు దాట్ పాయింట్, యునో, అప్పుడు హౌ యూ విల్ థింక్ అంటే ఎట్లా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఆంటర్ప్రినర్ అనేవాడికి రోజు ఒకటే రోజు అన్ని రోజులు ఒకలాగా ఉండవు ఫస్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ అ టాస్క్.
ఇప్పుడు ఒకటే రోజు చాలా బిజినెస్ వచ్చేస్తుంది, చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం, అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డ్రాప్ డౌన్ అయిపోయి అసలు ఉండదు ఒక వారం రోజులు. దెన్ హౌ యూ విల్ థింక్ అట్ బై దట్ టైమ్ అసలు ఎలా అనిపిస్తుంది? సో బై నౌ ఐ హ్యావ్ మేడ్ గుడ్ ఆంటర్ప్రినర్ ఫ్రెండ్స్. సో నాకు వర్క్ లేనప్పుడు ఐ ట్రై టు హెల్ప్ దెమ్. ఐ జస్ట్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ ఆక్యుపై. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఐ ఆల్సో రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. ఎందుకు ఇది రావట్లేదు? ఇస్ దిస్ లైక్ ఇప్పుడైతే ఇయర్లీ ప్యాటర్న్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. దెర్ విల్ బీ స్పైక్స్, ఫెస్టివల్ టైంలో స్పైక్స్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్లో అందరు ఊర్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఆ ఆర్డర్స్ ఎక్కువ ఉండవు. సో ఆ స్పైక్స్, డిప్స్ నోటీస్ చేస్తూ ఇది రెగ్యులర్ డిప్ అయినా లేకపోతే ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్లో ఏమన్నా ఇష్యూ వచ్చిందా, ఇలాంటివన్నీ ఆలోచించుకుని ఇఫ్ రిక్వైర్డ్ మేబీ వీ క్యాన్ హ్యావ్ సర్వీస్ ఫీడ్బ్యాక్ కాల్స్ ఆల్సో. మేము అంత స్పెసిఫిక్గా చేయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము ఎప్పుడైతే కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతామో వీ జనరలీ ఆస్క్ దెమ్ ఫర్ ఫీడ్బ్యాక్. సో వాళ్ళు అప్పుడు చెప్పేస్తారు ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇలాంటివన్నీ. సో వీ ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇప్పటి వరకు ఎవరైనా అంటే చాలా మంది చెప్పుండొచ్చు, ఇట్లా పాపప్ స్టాల్స్ పెట్టినప్పుడు డైరెక్ట్గా వచ్చి కలుస్తూ ఉంటారు కదా, ఆన్లైన్ బిజినెస్ జరిగేటప్పుడు డైరెక్ట్ వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్యూ వర్డ్స్ చాలా మంచిగా చెప్పుండొచ్చు, బాగా నచ్చిందని చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది ఆ ఎన్వైరన్మెంట్, ఆ మూమెంట్లో? డెఫినెట్లీ అండి, దట్ ఈస్ వాట్ ఫ్యూయల్స్ మీ టు కీప్ వర్కింగ్. ఫీడ్బ్యాక్ ఎవరన్నా బాగుంది అని చెప్పడం, దట్ ఈస్ వాట్ కీప్స్ అస్ గోయింగ్ మోర్ దెన్ ద రెవెన్యూ పార్ట్. అండ్ ఎవరైనా ఇంకా ఇది బాగున్నాయి ఇంకా తెప్పించండి. ఫ్రూట్స్, మేము ఇప్పుడు ఫ్రూట్స్ కంబూచా స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఫ్రూట్స్ కూడా తెప్పిస్తున్నాము. ఆ ఫ్రూట్స్ తిన్న వాళ్ళంతా కూడా ఇంత తీయటి ఫ్రూట్స్ మేము టేస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా మార్కెట్లో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు వీ స్టార్టెడ్ విత్ జస్ట్ స్ట్రాబెర్రీస్. ఓకే, మేము బయల్బెరీ ఆర్గానిక్స్ పేరు పెట్టినా కానీ మేము బెర్రీస్తో బిజినెస్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ దట్ వే. సో స్ట్రాబెర్రీస్ తెప్పించడం స్టార్ట్ చేసాం. అండ్ నౌ వీఆర్ గెటింగ్ ఫ్యూ అదర్ రేర్ ఫ్రూట్స్. దెర్ ఇస్ వైల్డ్ రాస్బెర్రీస్, దెర్ ఇస్ కేప్ గూస్బెర్రీస్, ఇవి కాకుండా కూడా గ్రేప్స్ అని, సపోటాలని, అన్ని ఫ్రూట్స్లో అసలు ఎన్ని వెరైటీస్ పెరుగుతాయో మన కంట్రీలో. వీ ఆల్ జస్ట్ ఈట్ వన్ వెరైటీ. మార్కెట్లో ఏదో ఒక వెరైటీ మ్యాక్సిమం కనిపిస్తుంది మనకి, అదే తింటూ ఉంటాం, కానీ ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నది మనకు తెలీదు. So I'm very happy that I am also getting to taste them. I am getting to distribute them to a lot of. ఇప్పుడు ఇవి కోకో బటర్ అండ్ షీ బటర్ ఇవి ఉన్నాయి కదా, అవి మీరు ఏంటి? ఇవి కూడా గ్లాస్ బాటిల్స్. ఈ కోర్ బటర్ వచ్చేసి ఇది ఆఫ్రికా నుంచి వస్తుంది. ఆఫ్రికాలో కూడా ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ వీట్ మనం ఎలా పెంచుతామో అక్కడ వాళ్ళకి షీ నట్స్ అండ్ కోకోనట్స్ అనేది బాగా పెంచుతారు. సో ఇట్ ఈస్ అ లైవ్లీహుడ్ మోడల్ ఫర్ ద లేడీస్ దేర్ యాజ్ వెల్. కార్బన్ ఫుట్ ప్రింట్ అన్నది చిన్న గిల్టీనెస్ ఉంది అంత దూరం నుంచి తెప్పిస్తున్నామని, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ సపోర్టింగ్ సమ్వన్స్ లైవ్లీహుడ్ యాజ్ వెల్. అసలు ఇది చేయాలంటే కూడా ఇప్పుడు కంబూచా అంటే యూనో ఆన్ అండ్ ఆఫ్ మనం బాలి ఇలాగ వెళ్ళినప్పుడు అది కనిపిస్తూ ఉంటాయి, ఓకే దాన్ని ఎలా చేయాలి అని ఒక థాట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ షీ బటర్ మీద ఎలా వచ్చింది ఐడియా? ఇది కూడా బేసికలీ మా ఫ్రెండ్ వాళ్ళు దేవర్ గెటింగ్ ఇట్. నాకు యాక్చువల్లీ స్కిన్ కేర్ మీద అస్సలు ధ్యాస ఉండదు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తను నాకు ఇది పంపించింది, ట్రై చేయవి బాగుంటాయి అని చెప్పి. ఐ రియలీ లైక్డ్ ఇట్. బట్ అదే ఆ రా ప్రోడక్ట్ అన్నది జనాలకి అప్రిషియేట్ చేయడం తెలియలేదు. అది ఎలా వాడాలి, అది గట్టిగా ఉందండి, ఇది స్కిన్ మీద అప్లై చేయడానికి రావట్లేదు. వాళ్ళకి ఏంటంటే మేకప్ వేసి కొంచెం స్మెల్ So that's why we had to do a whipping process in this. It does not take a lot of time, but కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కొంచెం ప్లానింగ్, కొంచెం టైం పెట్టాలి దానికి. చాలా మంది వాళ్ళ రేపట్లో నాకు టైం లేదు, ఇవన్నీ కూడా నేను మనం ఇంట్లో చేసుకోవచ్చు అని, బయోసాల్ట్ ఇంట్లో చేసుకోవచ్చు అని అందరు చెప్తూ ఉంటారు, కానీ టైం లేక చాలా మంది దే ప్రిఫర్ టు బై ఇట్ యాజ్ వెల్. కంబూచా తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల గట్ హెల్త్కి చాలా మంచిది అంటారు. సో ఇప్పుడు మనం ఏమన్నా తిన్నా తాగినా కూడా ఫస్ట్ స్టమక్లోకి వెళ్తుంది, స్టమక్ తర్వాత మనకి ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. సో గట్ హెల్త్ అంటే మనం ఇంటెస్టైన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎప్పుడైతే మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుందో మనకి గట్లో మైక్రోబయోమ్స్ అవి డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అయితే ఈ కాలంలో మనము ప్రతి దానికి యాంటీబయాటిక్స్ ఒకటి చిటికి మాటికి తీసేసుకుంటున్నాము. సో దీనివల్ల చాలా బెనిఫిషియల్ బ్యాక్టీరియా కూడా చనిపోతున్నాయి. సో తగ్గిపోతున్న మైక్రో బ్యాక్టీరియల్ కౌంట్ పెంచడానికి ప్రోబయోటిక్స్ తీసుకుంటే హెల్ప్ చేస్తుంది అనమాట. సో ప్రోబయోటిక్స్ అంటే కంబూచా ఒకటే కాదు, ఇప్పుడు మనకి పెరుగు కూడా ప్రోబయోటిక్కే, మనకి వీగన్లో కూడా వీగన్ కర్డ్స్ ఉన్నాయి, ఇవి కాకుండా కెఫీర్ ఉంది, కిమ్చి ఉంది, సార్క్రాట్ ఉంది, ఏమైనా వెజిటబుల్స్ పిక్కల్ చేసుకుని కూడా తినొచ్చు మనకి. సో ఇవన్నీ తినడం వల్ల ఆ గట్ మైక్రోబయోమ్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, డైవర్సిటీ పెంచడానికి. అండ్ మన గట్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అవర్ మెంటల్ హెల్త్ అని కూడా దెర్ ఇస్ రీసెర్చ్. సో స్టే ఇన్ గుడ్ మెంటల్ హెల్త్
probiotics will definitely help. చాలా మంది అంటుంటారు కదా యువర్ గట్ ఈజ్ యువర్ బ్రెయిన్ అంటుంటారు. Definitely. ఓకే నిహారిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. Thank you so much. Thank you for having me. థ్యాంక్ యూ.